ఛానల్లోకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా డిసెంబర్ 22వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు మీకు ఘోరమైన అవమానం జరుగుతుంది. ఆ అవమానం ఎందుకు, ఎవరి వల్ల జరగబోతుంది? అలాగే ఇటువంటి సమస్య నుండి బయటపడటానికి, ఇటువంటి అవమానం నుండి మీరు బయటపడటానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి దేవతారాధన వృశ్చిక రాశి వారికి మేలు చేస్తుంది? ఈ పూర్తి విషయాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి కుజుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. 10 మందిలో కలిసి తిరుగుతారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు. కానీ రహస్య స్వభావంలో మనసులో ఉన్నది బయట పెట్టరు. గుంభనంగా రహస్యంగా ఉంటారు. తమ విషయాలు ఏ విధంగా అయితే బయటికి చెప్పరో ఇతరుల విషయాలు కూడా అలాగే గోప్యంగా ఉంచుతారు. సమాచార సేకరణకు విలక్షణమైన పద్ధతులు అవలంబిస్తారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే, డిసెంబర్ 22వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజు కొన్ని అంశాలు సాధారణమైన ఫలితాలనైతే చూస్తారు. కానీ ఒక వ్యక్తి మూలంగా ఘోరమైన అవమానమైతే మీకు జరగబోతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. మీ వెన్నంటే ఉంటూ, లేకపోతే మీకు తెలిసిన వ్యక్తి, పరిచయం ఉన్న వ్యక్తి చాలా కాలంగా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక చాలా కాలంగా కుట్ర పన్నుతున్నారు. మిమ్మల్ని ఏ విధంగా అవమానించాలా అని పని కట్టుకుని కూర్చున్నారు. అటువంటి ఒక వ్యక్తి వల్ల ఘోరమైన అవమానం మీకు ఎదురు కాబోతుంది. మీరు చెయ్యని తప్పు మీరు చేసినట్లుగా వారు చిత్రీకరించి 10 మందిలో మీ పైన ఒక నేరం మోపి మిమ్మల్ని అవమానపరచడానికి చూస్తున్నారు. అటువంటి వ్యక్తి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కనుక మీరు అందరిలో అవమానపడి మానసికంగా కృంగిపోతారు. అయితే ముఖ్యంగా దీన్ని అధిగమించడానికి మీరు కళ్ళు మూసుకొని శివనామస్మరణ చేసుకోండి. ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 11 సార్లు జపించండి. మీ మనసులో అయినా పర్వాలేదండి. ఒకవేళ వీలైతే ఆలయానికి వెళ్ళండి. వీలు కానివారు ఇంట్లోని పూజా మందిరంలో, అది కూడా వీలు కానివారు మీరెక్కడుంటే అక్కడ కళ్ళు మూసుకొని 11 సార్లు ఈ విధంగా ఓం నమశివాయ అనే మంత్రాన్ని 11 సార్లు పఠించి కళ్ళు మూసుకొని అదేవిధంగా ఆ శివుడికి మీ మనసులో ఉన్న బాధను చెప్పుకోండి. అంటే ఇటువంటి ప్రమాదం నాకు పొంచి ఉంది స్వామి, ఆ ప్రమాదం నా దరిదాపుల్లోకి కూడా రాకూడదు అని మీరు మనసులో సంకల్పం చెప్పుకోండి. ఈ విధంగా చేయటం వల్ల ఆ శివ భగవానుడు ఆ యొక్క ప్రమాదం మీ యొక్క దరిదాపుల్లోకి కూడా రాకుండా ఆపగలుగుతారు. ఒకవేళ అటువంటి ప్రమాదం మీకు వచ్చినా కానీ మీరు ఏ తప్పు చేయలేదని నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. కొంతమంది వారు తప్పు చేయకపోయినా కానీ తల వంచుకొని నిలబడతారు. ఈ విధంగా కనుక మీరు చేశారంటే మీరే తప్పు చేసినట్లుగా అందరూ భావిస్తారు. కాబట్టి ఈ అంశంలో వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్భయంగా అందరిలో గట్టిగా చెప్పగలిగే ధైర్యం మీకుండాలి. మీరు ఏ తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలైతే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక మిగిలిన విషయాలు వీరికి సాధారణంగా కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం రోజులాగానే సాగిపోతుంది. వ్యాపార భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పడతాయి. వ్యాపార విస్తరణకు సంబంధించి ఒక మంచి నిర్ణయం అయితే మీరు తీసుకోబోతున్నారు. ఉద్యోగస్తులకి కూడా అధికారుల నుండి పని ఒత్తిడి పెరిగినప్పటికీ మీ నైపుణ్యాన్ని ప్రదర్శించి పని చక్కగా కంప్లీట్ చేస్తారు. వారి ప్రశంసలు కూడా పొందుకుంటారు. కుటుంబ వాతావరణం కూడా ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ మిమ్మల్ని శత్రువులుగా భావించే ఒక వ్యక్తి వల్ల మాత్రం ఇటువంటి ఆరోపణ ఎదురై వారు మిమ్మల్ని అవమానపరిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. ఎక్కడుంటే అక్కడ మనసులోనైనా సరే అండి, మీరు శివుణ్ణి జపిస్తూ ఈ విధంగా మనసులోని సంకల్పం చెప్పుకోండి. మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి ఆ పరమశివుడు మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడతాడు. వీలైన వారు మీరు ఆలయానికి వెళ్లి శివుడికి జలాభిషేకం చేయించండి. మీ ఇంట్లో స్ఫటికలింగం కనుక ఉన్నట్లయితే ఇంట్లోనే మీరు అభిషేకం చేయండి. ఈ విధంగా చేయటం ద్వారా మీకు పొంచి ఉన్న ప్రమాదం మీ దరిదాపుల్లోకి రాకుండా వెళ్లిపోతుంది. లక్ష్మీదేవి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు సకల శుభాలను ఇస్తుంది. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.